Welcome to Great Institute. Chapter is Schedules of the Constitution. రాజ్యాంగంలోని షెడ్యూల్స్ గురించి మనం తెలుసుకుందాం. Schedules are equal to index in the textbook. Whenever we compare to textbook, schedules are equal to index in the textbook. అంటే ఒక పాఠ్య పుస్తకంలో అనుబంధం ఎలా ఉంటుందో భారత రాజ్యాంగానికి షెడ్యూల్స్ అలా ఉంటాయి. Whenever we wrote our constitution in 1950, at the time 8 schedules in our constitution, but present 12 schedules are there in our constitution. It means later period 4 schedules were added. That's why total 12 schedules are there in our Indian constitution. Schedules, what explain ante schedules are giving directions to identify some important concepts in the constitution. భారత రాజ్యాంగంలోని కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలంటే షెడ్యూల్స్ అనేవి దిశానిర్దేశాన్ని మార్గాన్ని సూచిస్తాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సాలరీ we want to identify, or vice president of India salary want to identify. We go to second schedule. Second schedule gives information of salaries and allowances of all constitutional posts. రాజ్యాంగబద్ధమైన పదవుల యొక్క జీతభత్యాల గురించి భారత రాజ్యాంగంలో రెండో షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. కాబట్టి సపోజ్ యూ వాంట్ ఐడెంటిఫై లాంగ్వేజెస్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్, we go to 8th schedule. Schedule gives direction to identify some important concepts in our Indian constitution. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రతి అంశానికి షెడ్యూల్ సమాచారాన్ని ఇవ్వలేదు కానీ బట్ రాజ్యాంగంలో పొందుపరిచిన ముఖ్యమైన అంశాన్ని తెలుసుకోవాలంటే వి గో టు సెకండ్ షెడ్యూల్. ఇప్పుడు ఏదైనా ఒక మార్గాన్ని మనం తెలుసుకోవాలంటే, ఒక ప్రదేశాన్ని తెలుసుకోవాలంటే డైరెక్షన్ బోర్డ్స్ ఎలా ఉంటాయో, మన గూగుల్ మ్యాప్స్ ఎలా డైరెక్షన్ తెలియజేస్తుందో అలా డైరెక్షన్ తెలియజేసే వాటిని ఏమంటారంటే షెడ్యూల్స్ అంటారు. బేసికల్ 8 schedules, later period 4 were added. Present how many schedules are there? 12 schedules are there. Parliament has power to increase or decrease schedules. భారతదేశ పార్లమెంటుకు పవర్ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ షెడ్యూల్ త్రూ అమెండ్మెంట్ యాక్ట్. అమెండ్మెంట్ చేసి సవరణ చేయొచ్చు అనమాట. సవరణ చేసి ఏం చేసి అంటే షెడ్యూల్స్ని ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ గో టు నంబర్ 1, షెడ్యూల్ 1. ద నేమ్స్ అండ్ జియోగ్రాఫికల్ లిమిట్స్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. భారత దేశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల యొక్క భౌగోళిక సరిహద్దులు కానీ పేర్లు తెలుసుకోవాలంటే వీ హ్యావ్ టు గో టు షెడ్యూల్ 1. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ వాట్ ఏంటంటే ద నేమ్స్ అండ్ జియోగ్రాఫికల్ లిమిట్స్, భౌగోళిక సరిహద్దులు. తెలంగాణ స్టేట్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. రాయలసీమ నేమ్ ఈజ్ నాట్ మెన్షన్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బికాస్ రాయలసీమ ఈజ్ నాట్ ఎ స్టేట్. రాయలసీమ ఈజ్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దట్స్ వై దట్ ఈస్ నాట్ మెన్షన్డ్. ఎనీ స్టేట్ ఈజ్ ఫార్మ్డ్ కంపల్సరీ దట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఫ్రమ్ ఆర్టికల్ 1 to 4 in part 1 of our Indian constitution explained about states and union territories. భారత రాజ్యాంగంలోని మొదటి భాగంలో నిబంధన 1 నుంచి 4 వరకు ఏం పొందుపరచబడి ఉంటాయంటే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గురించి పొందుపరచబడ్డాయి. కాబట్టి వాటి సమాచారం మనం తెలుసుకోవాలంటే వి గో టు షెడ్యూల్ 1. షెడ్యూల్ 1 గివ్స్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. నెక్స్ట్ షెడ్యూల్ 2, సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ఆల్ కాన్స్టిట్యూషనల్ అండ్ పొలిటికల్ పోస్ట్స్. భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన రాజ్యాంగబద్ధమైన పదులు, రాజకీయ పదుల యొక్క జీతభత్యాల గురించి ఇక్కడ ఉంటుందన్నమాట. సాలరీస్ అండ్ అలవెన్సెస్. Suppose president salary is mentioned on article in our Indian constitution. That article you want to identify, go to schedule 2. Schedule 2 gives information of those salaries. President of India, governor, whatever mentioned constitutional post, those salaries, whatever mentioned political post, salaries identify through the second schedule. కాబట్టి భారత రాజ్యాంగంలో రెండో షెడ్యూల్ ఏం తెలియజేస్తుందంటే జీతభత్యాల గురించి. ఎవరి జీతభత్యాలు అంటే రాజ్యాంగబద్ధమైన రాజకీయ పౌరుల జీతభత్యాల గురించి. థర్డ్ షెడ్యూల్, oaths are affirmations of all constitutional and political posts. ఓత్ అంటే ప్రమాణం చేయడం, అఫర్మేషన్ అన్నా, స్వారణ అన్నా, ఓత్ అన్నా ఒకటే. అంటే రాజ్యాంగబద్ధమైన పదవులు, రాజకీయ పదవుల యొక్క పదవి ప్రమాణ స్వీకారాల గురించి. ఇప్పుడు ప్రెసిడెంట్ ఓత్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్. సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఓత్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ప్రెసిడెంట్. చీఫ్ మినిస్టర్ ఓత్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గవర్నర్. ప్రైమ్ మినిస్టర్ ఓత్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ప్రెసిడెంట్. అంటే ప్రధానమంత్రి రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు, ముఖ్యమంత్రి గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు, రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఓత్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గవర్నర్. గవర్నర్ ఓత్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హైకోర్టు చీఫ్ జస్టిస్. ఈ పదవి ప్రమాణ స్వీకారాలకు సంబంధించినంత సమాచారం అంతా కూడా తెలుసుకోవాలంటే వి గో టు షెడ్యూల్ 3 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. షెడ్యూల్ 3 ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వి గో టు షెడ్యూల్ 4. షెడ్యూల్ 4లో ఏం చెప్తుందంటే ఎలక్షన్ ప్రొసీజర్ ఆఫ్ Rajya members. Article 80 explained about Rajya Sabha election procedure, all these things. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 80 చెప్పేటువంటి నిబంధన ఏంటంటే రాజ్యసభకు తెలియజేస్తుంది
Whenever you want to identify election procedure of Rajya Sabha, we go to Schedule 4. Schedule 4 gives information of Article 80. Article 80 లో ఇదంతా రాయబడి ఉంటుంది కాబట్టి ఎలక్షన్ ప్రొసీజర్ అంటే some members are nominated here. 12 members are nominated in Rajya Sabha from various fields like science and technology, art, literature, social work. But remaining 233 members are elected by MLAs in our country. That is also mentioned in our constitution. Those things you want to identify, we go to Schedule 4. Schedule 4 gives information of that election procedure. Next, Schedule 5. Administration and control of Scheduled Caste and Scheduled Tribe people. Scheduled Caste and Scheduled Tribes people అన్నమాట. భారతదేశంలో షెడ్యూల్ కులాల యొక్క తెగల యొక్క పరిపాలన నియంత్రణ రాష్ట్రపతి చూసుకుంటారు. వారి యొక్క ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ సంబంధించి కానీ కంట్రోల్ నియంత్రణ కానీ మనకి రాజ్యాంగంలో తెలుసుకోవాలంటే సో మెనీ ఆర్టికల్స్ అలాటెడ్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ పీపుల్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్. దోస్ ఆర్టికల్స్ యూ వాంట్ ఐడెంటిఫై, గో టు ఫిఫ్త్ షెడ్యూల్. ఫిఫ్త్ షెడ్యూల్ గివ్స్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ దోస్ ఏరియాస్. షెడ్యూల్ 6 అడ్మినిస్ట్రేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ షెడ్యూల్ ఏరియాస్ ఇన్ ఇండియా. సమ్ ఏరియాస్ ఐడెంటిఫైడ్ యాజ్ షెడ్యూల్ ఏరియాస్ ఇన్ అవర్ కంట్రీ. కొన్ని ప్రాంతాలను మనకి షెడ్యూల్ ప్రాంతాలు గుర్తించారు. షెడ్యూల్ అంటే ప్రత్యేకంగా గుర్తించబడింది. షెడ్యూల్డ్ బ్యాంక్ అంటే ప్రత్యేకంగా గుర్తించబడిన ఒక బ్యాంక్. షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే ప్రత్యేకంగా గుర్తించబడిన ఒక కులం. షెడ్యూల్డ్ ట్రైబ్ అంటే ప్రత్యేకంగా గుర్తించబడిన ఒక తెగ. కాబట్టి షెడ్యూల్ ఏరియాస్ అని కొన్ని గుర్తించబడ్డాయి. గుర్ఖాల్యాండ్ షెడ్యూల్ ఏరియా. మిజోరం, నాగాలాండ్, త్రిపుర లాంటి రాష్ట్రాల లోపల షెడ్యూల్ ప్రాంతాలుగా కొన్ని గుర్తించింటారు. వాటి యొక్క పరిపాలన, వాటి యొక్క నియంత్రణ చూసుకునే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ఆ విషయాలు తెలుసుకోవాలంటే వి గో టు షెడ్యూల్ 6. బట్ షెడ్యూల్ 7th onwards very important. Competitive examination point of very important. Schedule 7th what explained? Division of powers. Actually division of powers concept is mentioned in our constitution article 246 లో ఉంటుంది. భారత రాజ్యాంగంలోని 246 నిబంధనలో అధికార విభజన గురించి పేర్కొనబడి ఉంటుంది. బట్ యూ వాంట్ ఐడెంటిఫై దిస్ డివిజన్ ఆఫ్ పవర్స్, వి గో టు షెడ్యూల్ 7. షెడ్యూల్ 7 గివ్స్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆర్టికల్ 246. అండర్ దిస్ డివిజన్ ఆఫ్ పవర్స్ total 3 lists are mentioned: central list, state list, concurrent list. Present central list has 100 items or 100 subjects. State list has 61 subjects. Concurrent list has 52 subjects. అంటే మన దేశంలో సమాఖ్య ప్రభుత్వం ఉంది కాబట్టి, సమాఖ్య విధానాన్ని అవలంబిస్తున్నాం కాబట్టి అధికారాన్ని విభజించాం. కేంద్రానికి కొన్ని అధికారాలు 100 అంశాలు ఉన్నాయి కేంద్రం కింద. అది డిఫెన్స్ కావచ్చు, వార్ అండ్ పీస్ కావచ్చు, లేకపోతే మనకి స్పేస్ కానీ, తర్వాత న్యూక్లియర్ టెక్నాలజీ కానీ, లేదా రైల్వేస్ కానీ, బ్యాంకింగ్ కానీ, పోస్టల్ కానీ, టెలికమ్యూనికేషన్ ఇవన్నీ కూడా కేంద్ర జాబితా కిందకి వచ్చేస్తాయి. అగ్రికల్చర్ కానీ, పంచాయత్ రాజ్ కానీ, ఫిషరీస్ డెవలప్మెంట్ కానీ, లా అండ్ ఆర్డర్, జైల్స్, ఆల్ దిస్ కమ్ అండర్ స్టేట్ గవర్నమెంట్, అంటే స్టేట్ లిస్ట్ కిందకి వచ్చేస్తాయి. కొన్ని కేంద్రానికి కేటాయించారు, కొన్ని రాష్ట్రానికి కేటాయించారు, కొన్ని కాంకరెంట్ అంటే ఉమ్మడి జాబితా కింద కాంకరెంట్ అనమాట. కాంకరెంట్ లిస్ట్ కింద 52 అంశాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఆల్ దీస్ థింగ్స్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ అనమాట. డివిజన్ ఆఫ్ పవర్స్ ఆర్టికల్ 246 లో అవన్నీ రాయబడ్డాయి అనమాట. పార్ట్ ఆఫ్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ కిందకి వచ్చేస్తాయి ఇవన్నీ కూడా అనమాట.